నమస్తే బాలగారు. నమస్తే. ఇప్పుడు చాలామంది స్కూల్స్‌లో పేరెంట్స్‌కి ఓనర్‌షిప్ ఉంటుంది అని అంటున్నారు. చాలామంది పేరెంట్స్‌కి ఇది తెలీదు. అసలు ఇదేంటండి నిజంగానే పేరెంట్స్‌కి స్కూల్స్‌లో ఓనర్‌షిప్ అనేది ఉంటుందా? యెస్, అబ్సల్యూట్లీ. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో అది నిజమే అండి. ఎందుకంటే స్కూల్స్ రన్ బై ఎ ట్రస్ట్ ఆర్ సొసైటీ. హ్మ్. ట్రస్ట్ ఆర్ సొసైటీ ఎవరి అండర్‌లో ఉంటుందంటే, ఎవరికి ఓనర్‌షిప్ ఉంటుంది అంటే పబ్లిక్ అట్ లార్జ్. అంటే ప్రతి ఒక్క ప్రజలకి సంబంధించినదండి. ఇట్స్ ఎ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే అందరికీ సంబంధించినది, ఈక్వాలిటీ అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు ఒక స్కూల్‌లో యువర్ ఎ పేరెంట్. ఓకే. ఆ స్కూల్‌లో మీరు మీ అబ్బాయిని చదివిస్తున్నప్పుడు మీకు కూడా మెంబర్‌షిప్ ఇవ్వాలి. పబ్లిక్ మెంబర్‌షిప్ ఉండాలి. హ్మ్. దట్స్ ఎ సొసైటీ. ట్రస్ట్ ఆర్ సొసైటీ అది. ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ ఆల్సో. ప్రైవేట్ స్కూల్స్ అనేది, ప్రైవేట్ స్కూల్ అంటే అర్థం ఏంటి? దట్ సొసైటీ రన్ చేస్తుంది స్కూల్ అని అర్థం. గవర్నమెంట్లో ఉండదు. హ్మ్. కాకపోతే ప్రైవేట్ పర్సన్స్ రన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎన్జిఓస్. ఓకే. ఏ స్కూల్ కూడా ప్రాఫిట్ గురించి పనిచేయదు. హ్మ్. ప్రాఫిట్ గురించి ఏదైనా స్కూల్స్ పనిచేస్తున్నాయంటే వాళ్ళ మీద ఇమీడియట్గా మీరు కేసు పెట్టచ్చు. ప్రతి స్కూల్ కూడా కమ్స్ అండర్ ద నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. హ్మ్. సో ఇట్స్ అ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఎవ్రీ వన్. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ స్కూల్ అయినా కూడా మీరు నేమ్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఇంటర్నేషనల్ స్కూల్ అనుకోండి, లేకపోతే వరల్డ్ స్కూల్ అని చెప్పండి, లేకపోతే దాన్ని మనం ఏం చెప్పాలి, నాసా స్కూల్ అని చెప్పండి, ఆర్ అదర్వైజ్ అంతరిక్ష లోకాల్లోకి, స్పేసెస్లోకి వెళ్ళేసి వస్తున్నారు కదా, స్పేసెస్ స్కూల్ అని చెప్పండి. ఏం చెప్పినా ఇండియాలో మీరు ఇండియన్ ల్యాండ్లో స్కూల్ పెట్టాలి అంటే మీరు ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే, సొసైటీ. హ్మ్. ఈ సొసైటీలో ఎవరు ఉంటారు అంటే 7 members అండ్ అబోవ్. ఓకే. ఓకే, ప్రతి ఒక్క పేరెంట్కి ఆ సొసైటీలో మెంబర్షిప్ తీసుకునే రైట్ ఉంటుంది. హ్మ్. చాలా మందికి అది తెలియక వీళ్ళు మెంబర్షిప్ ఎవ్రీ ఇయర్ పెట్టట్లేదు. హ్మ్. ఈ మెంబర్షిప్ కాల్ ఫర్ చేయాలి. కాల్ ఫర్ చేసి ఎవ్రీ ఇయర్ మీటింగ్స్ నడుస్తాయి. పేరెంట్స్ మీటింగ్ అని ఎందుకు అంటున్నారు? బికాస్ దే ఆర్ స్టేక్ హోల్డర్స్. ఆ సొసైటీ రన్ చేసేది ఎవరు? చాలామంది ఏమనుకుంటారు, మేనేజ్మెంట్. కాదు, మీరు డబ్బులు కట్టి మీ పిల్లల యొక్క డబ్బుని ఫీజు అనే రూపంలో కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. ఆ కాంట్రిబ్యూషన్ని ప్రాపర్గా ఎక్స్పెండిచర్ పెట్టాలి. చాలామంది ఏమనుకుంటా అంటే ఫీజు కట్టేసాము, అది వాళ్ళ ఇష్టము, స్కూల్ మేనేజ్మెంట్ ఇష్టం. నో, దిస్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూటింగ్ ఫర్ ద సొసైటీ. ఆ సొసైటీలో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వాలి. ఇది అడగండి ప్రతి ఒక్కరు జనాలు. ఇది మీకు తెలియకపోవడం వల్లనే మీరు ఆ సొసైటీలో మెంబర్షిప్ తీసుకోకపోవడం వల్ల ఆ మేనేజ్మెంట్ మిమ్మల్ని అలా ఆడుకుంటుంది. ఇదే మీ పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత మీరు సొసైటీలో నాకు మెంబర్షిప్ ఇవ్వండి అని చెప్పేసి అడగండి అందరూ. ఒకవేళ ఇవ్వకపోతే రిజిస్టర్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్. యూ కెన్ ఛాలెంజ్ బిఫోర్ దెమ్. ఇట్ ఈస్ యువర్ రైట్. యాజ్ అ పేరెంట్ యూ మస్ట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ, వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద మేనేజ్మెంట్. ప్రతి ఒక్క ఫీజు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు, పేరెంట్స్ కూడా అడిగే హక్కు మీకుంది. ఇది చాలామందికి తెలియదు. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఇవన్నీ సొసైటీ అండర్లో నడుస్తుంది, నేను ఫీజు కడుతున్నాను, నాకు రైట్ ఉంటుంది అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు ఆ సొసైటీలో మెంబర్షిప్ని అడగండి. మెంబర్షిప్లు వాళ్ళు ఇస్తారు. మెంబర్షిప్ ఇవ్వకపోతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కంప్లైంట్ చేయండి. మీ మెంబర్షిప్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇప్పిస్తారు. సో ఫీజెస్ కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఫీజులు అనేవి ఎట్లా వసూలు చేస్తారంటే, ఎప్పుడో ఫీజెస్ డిఫైన్ చేయాలి అంటేనే కమిటీ ఉంటుంది. ఫీజ్ రెగ్యులరేషన్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీలో పేరెంట్స్ కూడా ఉంటారు. అసలు ఎంత ఎక్స్పెన్సెస్ వస్తుంది, శాలరీస్ ఎంత, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇవన్నీ చూసుకొనే దాన్ని డివైడెడ్ బై చేస్తారు ఫీజెస్ని. ఆ విధంగా చేస్తేనే ఆ ఫీజ్ స్ట్రక్చర్స్కి ఒక వ్యాలిడిటీ, శానిటీ అనేది ఉండి దానికి డిఓకి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు డిఓలు స్కూల్ వాళ్ళు కుమ్మక్ అయిపోయినారు కాబట్టే, కొల్యూడెడ్ అయిపోయారు కాబట్టే పేరెంట్స్కి ఆ విషయాలు తెలియట్లేదు, అవేర్నెస్ తీసుకురావట్లేదు. అసలు డిఓ పని ఏంటి? యూ షుడ్ గివ్ అవేర్నెస్. బట్ డిఓ చేయట్లేదు ఆ పని. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హ్యాస్ టు డూ దాట్. దానికి చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పకపోవడం, ప్రజలకి అవగాహన తీసుకురాకపోవడం, అవేర్నెస్ చేయకపోవడం వల్లనే ఇవి వచ్చాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రజలు మేల్కోండి. ఒక రెగ్యులరేషన్ ఉంది, ఎలా పడితే అలా ఫీజులు తీసుకోవడానికి లేదు. ఆ రెగ్యులరేషన్ ప్రకారము ఎక్స్పెండిచర్కి వరకు మాత్రమే వాళ్ళు తీసుకోవాలి, నాట్ ఫర్ ద మీన్స్ ప్రాఫిట్. ప్రాఫిట్ కోసం కాదు అది. అంటే ప్రాఫిట్ లేకుండా ఏ స్కూల్స్ ఇప్పుడు స్కూల్సే క్రైమ్ అండి. ప్రాఫిట్ కోసం చేస్తే క్రైమ్, ఇట్ ఈస్ అ క్రైమ్. అది చట్టరీత్యా నేరం. ఇట్స్ అఫెన్సబుల్. అంటే ఎప్పుడో జరిగే ఫంక్షన్కో లేకపోతే ఇయర్ ఎండ్లో వచ్చే పార్టీలకి దీనికి సంబంధించి కూడా బుక్స్కి వాటికి ముందే ఫీజులు కట్టించుకుంటున్నారు. అది మీ పేరెంట్స్ ప్రాబ్లం. ఇప్పుడు పేరెంట్స్ స్కూల్స్లలో మీరు ఇది చేసుకుంటున్నారు. ఇప్పుడు చెరిక్ స్కూల్లోనో, ఇంటర్నేషనల్ స్కూల్లోనో, విర్క్ స్కూల్లోనో, బుర్క్ స్కూల్లోనో చదువుతాను నా పిల్లడు వస్తాడు అనుకుంటారు. కానీ అది మీ ప్రొపగండా కదా, మీ ప్రాబ్లం అది. యువర్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్, నో డౌట్, నేను కాదన్నాను. కానీ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ నాట్ షుడ్ బి అండ్ బియాండ్ రీజనబుల్. రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఓకే, కానీ బియాండ్ ఉండకూడదు కదా. వీళ్ళు చేసేవన్నీ బియాండ్. మరి పేరెంట్స్ రైట్స్ తెలుసుకోకుండా ఊరికే ఆ టైం వచ్చిందని షో షాప్గా హలో మీరు ఎట్లా అంటే అట్లే ఉంటుంది. పేరెంట్స్ అందరూ హలో నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అంటారు. ఆడిపోయిన తర్వాత ఏముండదు, తెల్ల మొహాలు వేసుకొని వస్తారు.
సో ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీల్లో మీరు చెప్పినట్టు జరిగేది ఇదే. అబ్సల్యూట్లీ ఇదే జరుగుతుంది. పేరెంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటండి? అంటే ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ పెద్ద తోపులని అనుకోవడం మానేయండి. ఏంటంటే నా పిల్లోని ఇక్కడ జాయిన్ చేయించాను, నా పిల్లోని అక్కడ జాయిన్ చేయించాను. నువ్వు ఎక్కడ జాయిన్ చేస్తే ఎవడికి కావాలి అక్కడ? నీ పిల్లలకి చదువు వచ్చిందా లేదో చూసుకో. దానికోసం జాబులు మానేసుకొని ఊర్ల నుంచి వచ్చేసేవాళ్ళు, దాన్ని కూడా ఒక ప్రెస్టేజియస్ కింద తీసుకునే వాళ్ళు. మీకు బుద్ధి ఉందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రెస్టేజియస్ అంటే నాకు అర్థం కాదు. ఒక స్కూల్లో సీట్ దొరికితే అబ్బా మాకు సీట్ దొరికేసింది, అబ్బా అదృష్టం, మాకు బుర్ర ఉందా మీకు కాస్తేనా? నేను సీట్ దొరికితే అదృష్టమా? ఇట్లాంటి పరిస్థితులు పేరెంట్స్ ఉన్నారు. ఇవి ఫోబియాలోంచి ఎప్పుడైతే బయటకు వస్తారో పేరెంట్స్, అప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది, స్కూల్స్లో జరిగే అన్యాయాలని కూడా మీరు ప్రశ్నించడానికి మీకు అవగాహన ఉంటుంది. లేదనుకోండి ఫాల్స్ ప్రొపగండాలో ఉంటారు. సింపుల్. అంటే స్కూల్స్ కూడా అట్లా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు 1 1 1 2 2 2 ఇట్లా. మొన్న దాని మీద ఇష్యూ అయింది కదా, 1 1 2 2 మీద ఇష్యూ జరిగింది కదా. ఎక్కడో పాస్ అయిన వాడిని తీసుకొచ్చి వాళ్ళ మీద క్రైమ్ కట్టాలి. అలాంటి స్కూల్స్ మీద మిస్‌రెప్రజెంటేషన్, మిస్‌ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి. ఎక్కడండి గవర్నమెంట్ ఒక సామాన్య వ్యక్తికి అంత చేయడం అవుతుంది అసలు? అంత పెద్దగా కాలేజెస్ మీద కానీ స్కూల్స్ మీద కానీ. ఒక సామాన్య వ్యక్తే కదా స్కూల్లో జాయిన్ చేస్తున్నాడు, ఒక సామాన్య వ్యక్తే కదా ఫీజు కడుతున్నాడు, ఒక సామాన్య వ్యక్తే కదా అప్పు చేస్తున్నాడు, ఒక సామాన్య వ్యక్తే కదా అన్ని చేస్తున్నాడు. మరి ఒక సామాన్య వ్యక్తి తనని తను కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడతాడు? పోనీ మీరు మిమ్మల్ని కాపాడడం కోసం మంచి ప్రభుత్వాలనే మీరు ఓటు వేయట్లా? మీరు కూడా అదే ఆ కులము, మతము, ప్రాంతము, లేకపోతే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అని ముసలోళ్ళని అందరిని తీసుకొస్తున్నారు సీఎం లాగా. వాళ్ళు ఏం చేస్తారు? ముసలోళ్ళని తీసుకొస్తే ముసలోడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ముసలోళ్ళని మీరు ఏదైనా డెసిషన్ మేకింగ్లో ఒప్పుకుంటారా? మన ఇంట్లోనే మనం ఒప్పుకోం. అలాంటిది రాజ్యాంగం ఇస్తున్నాం మనము. అయిపోయింది కదా ఇక్కడే. నువ్వు 60 ఏళ్ళు దాటిపోతే నువ్వు రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నావు. ఇక్కడే నీకు పనికి రానివాడు రాజకీయాలు ఎలా పనికొస్తాడు? ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. వాట్ ఎక్స్పీరియన్స్? నేను అదే అంటాను, వాట్ ఎక్స్పీరియన్స్? రాజకీయం ఎక్కడ చేస్తారు? బేసికల్గా సొసైటీలో ఉన్న జనాలు కుటుంబాల మధ్యలో చేస్తారు, అంతే కదా. నువ్వు ఆ కుటుంబంలోనే నీకు 60 ఏళ్ళు దాటిపోతే నీ కొడుకే నీ మాట విన్నాడు, నీ పిల్లలే నీ మాట విన్నాడు. కూర్చోయా నువ్వేం చెప్పేది, మాకు అన్నీ తెలుసు మేము చేసుకుంటామని. మరి నీ ఇంట్లో నీకు ఎన్నప్పుడు ఇలాంటి ఇల్లులే కదా ఒక సమాజము, ఆ సమాజం మీద కదా రాజకీయము. మరి అలాంటప్పుడు ఆ రాజకీయంలో అంత వ్యక్తుల్ని పరిపాలించడం కోసం ముసలోళ్ళని తీసుకొచ్చి కూర్చోపెడితే ఏమైనా అయిద్దా? మరి అలాంటి యువత భవిష్యత్తు నాశనం అయిపోవడానికి రీజన్ బికాస్ వాళ్ళే. సో పేరెంట్స్ అన్నీ తెలుసుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.